భూమిపై పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరణించిన తర్వాత మనిషి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మనిషి మరణించిన 24 గంటల తర్వాత ఆత్మ మళ్ళీ ఇంటికి ఎందుకు వస్తుంది? ఇంట్లోనే ఆత్మ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఈ విషయాలకు సంబంధించిన సమాచారం అంతా గరుడ పురాణంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గరుడ పురాణాల ప్రకారం మనిషి చనిపోతే అతని ఆత్మను యమదూతలు యమలోకానికి తీసుకెళ్తాయి. అక్కడ ఆ వ్యక్తి చేసిన పుణ్యాలు పాపాల లెక్కలను చూస్తారు. ఈ లెక్కలను బట్టే ఆ వ్యక్తి స్వర్గానికి వెళతాడా లేదంటే నరకానికి వెళతాడా అనేది నిర్ణయించబడుతుంది. అయితే మనిషి మరణించిన 24 గంటల తర్వాత మళ్ళీ ఆ ఆత్మను యమదూతలు భూమిపై ఆ వ్యక్తి నివాసం ఉండే ఇంటి వద్ద వదిలిపెడతాయి. ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్య తిరుగుతూ అరుస్తూ ఉంటుంది. కానీ ఆత్మ అరుపులు ఎవరికీ వినిపించవు. గరుడ పురాణం ప్రకారం ఆత్మ తిరిగి తన శరీరంలోకి ప్రవేశించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుందట. కానీ యమదూతలు బంధించటం వల్ల ఆత్మ తన శరీరంలో ప్రవేశించలేదు. అంతేకాదు, మృతదేహాన్ని చూస్తూ కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే వారిని చూస్తూ ఆత్మ కూడా ఏడుస్తుందట. జీవితంలో చేసిన పాప కర్మల వల్ల యమదూత వద్ద బందీగా ఉండటం తప్ప ఆత్మ ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉంటుంది. మళ్ళీ యమదూతలు వచ్చి ఆత్మను తీసుకెళ్లేంత వరకు ఆకలితో దాహంతో ఆత్మ అటు ఇటు తిరుగుతూ తాను చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుందట. కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందట. కానీ ఆత్మ శరీరం నుండి బయట ఉంటుంది కాబట్టి వారికి ఆత్మ మాటలు వినపడవు. పిండ ప్రదానం గురించి చాలామంది వినే ఉంటారు. మనిషి చనిపోయిన తర్వాత 10 రోజులకు పిండ ప్రదానం చేస్తారు. ఇలా చేస్తే ఆత్మకు వివిధ శరీర భాగాలు ఏర్పడతాయి. 11వ రోజు చేసే పిండ ప్రదానం వల్ల ఆత్మకు సంపూర్ణమైన ఒక శరీరం ఏర్పడుతుంది. 12వ రోజు చేసే పిండ ప్రదానం వల్ల ఆత్మలో అత్యంత శక్తి చేరి బలంగా తయారవుతుంది. అప్పుడు ఆత్మ భూలోకం నుంచి యమలోకం వెళ్లేంత శక్తి పొందుతుంది. అంటే పిండ ప్రదానం సక్రమంగా చేస్తేనే ఆత్మ భూమిని వదిలి యమలోకానికి సంతోషంగా వెళ్ళగలుగుతుంది. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేసేంత వరకు ఆత్మ ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తిరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఆత్మ యమలోకానికి బయలుదేరుతుంది. మనిషి చనిపోయిన తర్వాత చేసే పిండ ప్రదానం వల్ల ఆత్మకు 1 సంవత్సరం ఆకలి తీరుతుంది. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత పిండ ప్రదానం చేయకపోతే దాహంతో ఆకలితో ఆత్మ యమలోకానికి బయలుదేరుతుంది. పిండ ప్రదానం చేయని ఆత్మలకు 13వ రోజు యమదూతలు బలవంతంగా భూమి నుంచి యమలోకానికి ఈడ్చుకు వెళతాయి. దీంతో ఆత్మ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ రోధిస్తూ యమలోకానికి వెళుతుంది. అందుకే హిందూ ధర్మాలలో మనిషి చనిపోయిన 13 రోజుల్లోపు పిండ ప్రదానం చేయటం తప్పనిసరి అని చెప్పబడింది. అంతేకాదు, గరుడ పురాణంలో ఇంకా ఏం చెప్పబడిందంటే కుటుంబ సభ్యులు డబ్బు అప్పు తెచ్చి పిండ ప్రదానం చేస్తే ఫలితం శూన్యం. ఆ ఆత్మకు కష్టాలు ఎదురవుతాయి తప్ప ఆత్మకు శాంతి లభించదు. పిండ ప్రదానం కోసం ఎవరినైనా బెదిరించి లేదా ఎక్కువసేపు బ్రతిమాలి అప్పు చేసి పిండ ప్రదాన కార్యక్రమం చేస్తే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మను యమధర్మరాజు అస్సలు క్షమించడు. వివిధ రకాల కఠిన శిక్షలు విధించి నరక యాతనలకు గురి చేస్తాడు. మనిషి తన జీవిత కాలంలో మంచి పుణ్యాలను చేస్తే గరుడ పురాణం ప్రకారం తను చనిపోయిన తర్వాత 13 రోజులకు యమదూతలు ఆత్మను భూమి నుంచి యమలోకానికి తీసుకెళ్లే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. యమదూతలు ఆత్మకు ఎలాంటి కష్టం కలిగించవు. ఒకవేళ పాపాలు చేసుకుంటే యమదూతలు దారి వెంబడి నరకాన్ని చూపిస్తూ భరించలేని ఇబ్బందులకు గురి చేస్తూ ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. ఆత్మ ఎంతగా రోధించి ప్రాధేయపడి క్షమాపణలు అడిగినా యమదూతలు అస్సలు క్షమించరు. పైగా ఇంకా ఎక్కువగా చిత్రహింసలు పెడతారు. ఇక యమలోకంలో అడుగుపెట్టిన తర్వాత అతను చేసిన పాప పుణ్యాలను లెక్కిస్తారు. పుణ్యాలు ఎక్కువగా చేసి ఉంటే ఆత్మను స్వర్గానికి పంపిస్తారు. అదే పాపాలు ఎక్కువగా చేసి ఉంటే పాపాలకు తగ్గ విధంగా వివిధ రకాల శిక్షలు విధించి నరకానికి పంపిస్తారు. నరకంలో శిక్షలన్నీ అనుభవించిన తరువాత ఆత్మను తిరిగి మృత్యులోకంలోకి పంపిస్తారు.